Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రేమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వైగష్ అంటే మరియు అతడు సమీపించను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 11వ పర్ష. సెఫర్ బెరాషిత్ లేదా ఆదికాండంలో ఇది 11వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా బెరాషిత్ 46వ అధ్యాయము 28 నుండి 47వ అధ్యాయము 10వ వచనం వరకు. యాకోబు కుటుంబం ఈజిప్టుకు చేరుకుంటుంది. యూదాను ముందుగా యోసేపు దగ్గరకు పంపి గోషేను మార్గం చూపమని చెప్తాడు. యోసేపు రథంలో వచ్చి తండ్రిని కలుసుకొని మెడ మీద పడి ఏడుస్తాడు. యాకోబు, ఇప్పుడు చనిపోవచ్చు, నీ ముఖం చూశాను అని అంటాడు. యోసేపు సోదరులకు ఫరోతో మాట్లాడేటప్పుడు మేము గొర్రెల కాపురమని చెప్పండి, ఈజిప్టు వాళ్లకు అది అసహ్యం కాబట్టి మనం గోషేనులోనే ఉండగలం అని సలహా ఇస్తాడు. ఫరో సోదరులను పిలిచి వృత్తి అడుగగా గొర్రెల కాపరులము అని చెప్పి గోషేనులో నివసించడానికి అనుమతి తీసుకుంటారు. యోసేపు తండ్రిని ఫరో సమక్షంలో నిలబెట్టి యాకోబు ఫరోను ఆశీర్వదిస్తాడు. ఫరో, నీ వయసు ఎంత అని అడుగగా యాకోబు 130 సంవత్సరాలు, నా పితరులంత ఎక్కువ కాదు, కష్టమే ఎక్కువ అని జవాబిస్తాడు. మళ్ళీ ఫరోను ఆశీర్వదించి వెళ్తాడు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్.